సంప్రదాయ పంటల సాగును వీడి ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపుతున్నారు సాగుదారులు. పాత పంటలతో పోలిస్తే వీటిపై ఖచ్చితమైన దిగుబడితో పాటు రాబడి కూడా అధికంగా ఉండడంతో ఈ పంటలపై దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగానే అనంతపురం జిల్లాకు చెందిన అన్నదమ్ములు ప్రయోగాత్మకంగా తమకున్న 2 ఎకరాల పొలంలో తైవాన్ జామ సాగు చేస్తున్నారు. ఆధునిక విధానాలను అనుసరిస్తూ సరైన యాజమాన్య పద్ధతులను పాటిస్తూ నాణ్యమైన దిగుబడులతో లాభాలను అందిపుచ్చుకుంటున్నారు. పచ్చగా కళకళలాడుతున్న ఈ జామ తోటను చూడండి. ఈ పంట నాటి 2 ఏళ్లవుతోంది. మొక్క నాటిన 8 నెలలకే దిగుబడి ప్రారంభమైంది. ప్రస్తుతం పంట పెట్టుబడి కూడా చేతికి అందింది. చూడ్డానికి జామ మొక్కలు చిన్నగా ఉన్నా ప్రతి కొమ్మకు గుత్తులు గుత్తులుగా జామకాయలు వేలాడుతున్న ఈ తోట అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం ధర్మపురి గ్రామంలో ఉంది. ఈ గ్రామానికి చెందిన అన్నదమ్ములు నరసారెడ్డి, మహానందరెడ్డిలు తైవా జామ తోటను గత 2 ఏళ్లుగా తమకున్న 2 ఎకరాల పొలంలో సాగు చేస్తున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా వ్యవసాయం రైతుకు భారంగా మారుతోంది. ముఖ్యంగా సంప్రదాయ పంటల సాగు చేసే రైతులకు పంట చేతికి అందే వరకు నమ్మకం ఉండటం లేదు. అందుకే ఖచ్చితమైన ఆదాయం అందించే తక్కువ సమయంలో తక్కువ పెట్టుబడితో ఈ పంట సాగును చేపట్టి నాణ్యమైన దిగుబడుల్ని సొంతం చేసుకుంటున్నారు ఈ సోదరులు. నేను జామ పెట్టి 2 సంవత్సరాలు అవుతుంది. పెట్టినాక 8 నెలలకు కాపు వచ్చింది. ఫస్ట్ సంవత్సరమే ఎకరాకు 50,000 నుంచి 80,000 వరకు ఆదాయం వచ్చింది. మళ్ళీ రెండవ సంవత్సరం ఎకరాకు 1,50,000 2 లక్షల దాకా ఆదాయం ఉంది. ఇది ఒక బాక్స్ వచ్చి 20 కేజీలు ఉంటుంది. ఒక బాక్స్ 500 వరకు పోతుంది. కనీసం అంటే రోజు ఒక 20 బాక్సులు 30 బాక్సుల వరకు వెళ్తాయి. కంటిన్యూ ఇవి కొనలు గిల్లేసే కొద్దీ కాపు వస్తూనే ఉంటుంది. ఇప్పటికి పెట్టి 2 సంవత్సరాలు వెళ్ళిపోతుంది. దగ్గర దగ్గర ఒక 3 లక్షల పైన ఆదాయం వచ్చింది. 8 నెలల నుంచి మళ్ళా కంటిన్యూగా అవి కొనలు గిల్లేసే కొద్దీ పంట వస్తుంది. దగ్గర దగ్గర ఫస్ట్ సంవత్సరం 2 ఎకరాలకు పెట్టింటే 2 ఎకరాలకు 2.5 లక్షల దాకా ఆదాయం వచ్చింది పెట్టుబడి పోయి. రైతులకేం జామ పెట్టుకున్న ఇబ్బంది ఏం లేదు. పంట ఏమంటే అవి రొంత ఎండు తెగులు అవి వస్తే అవి చెట్లు ఒకటి పోతుంటాయి, అవి చూసుకోవాలి. 1,20,000 రూపాయల పెట్టుబడితో జామ సాగు ప్రారంభించారు ఈ అన్నదమ్ములు. మొక్కలు నాటిన 8 నెలలకే జామ పంట చేతికొచ్చింది. మొదటి సంవత్సరం పెట్టుబడులు పోను 1,50,000 రూపాయల వరకు ఆదాయం లభించింది. రెండో సంవత్సరంలో 30,000 పెట్టుబడి కాగా సుమారు 4 గింతలు అధికంగా ఆదాయం వచ్చిందని రైతులు హర్షం వ్యక్తం చేశారు.